ఎస్బీఐలో ఇంటి దొంగలే కోట్లు కొట్టేశారు. బ్యాంకు నిర్వహణలో ఉండే వెసులుబాట్లను అనుకూలంగా మలుచుకుని బంగారం, నగదు నొక్కేశారు. అంతేకాదు గోల్డ్ లేకుండానే బినామీలకు రుణాలిచ్చి బ్యాంకుకు కూర్చుటోపి పెట్టారు. తీగలాగితే డొంక కదిలినట్లు పోలీసుల విచారణలో 3 బ్యాంకు ఉద్యోగులతో పాటు మరో 41 మంది వ్యక్తుల పాత్ర బయటపడింది. చెడు అలవాట్లు మనుషుల జీవితాలను నాశనం చేస్తాయనటానికి ఎస్బీఐ క్యాషియర్ చేసిన ఈ కుంభకోణం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉన్నత చదువు చదివి జాతీయ బ్యాంకులో కొలువు దక్కించుకున్నాడు. ఇంకే వేలల్లో జీతం. హాయిగా కుటుంబ సభ్యులతో జీవించాల్సిన ఆ ఉద్యోగి ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై దొంగగా మారాడు. మేనేజర్తో పాటు మరో ఉద్యోగితో కలిసి ఉద్యోగం ఇచ్చిన బ్యాంకులోనే కిలోల కొద్దీ బంగారం, కోట్ల నగదును నొక్కేసి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. డబ్బు కోసం వీరు దిగజారిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. అవసరాలకు దొంగగా మారటమే కాకుండా మరికొందరిని పావులుగా వాడుకుని వారిని నిందితులుగా మార్చిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో జరిగిన 13.71 కోట్ల భారీ మోసాన్ని పోలీసులు కేవలం 10 రోజుల్లో ఛేదించారు. బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందర్ 25.17 కిలోల బంగారు ఆభరణాలు, 1.10 కోట్ల నగదు, అలాగే 42 నకిలీ బంగారు రుణాల ద్వారా 1.58 కోట్లను కాజేశాడు. ఈ మోసం ఆగస్టు 23న బ్యాంక్ ఆడిట్ సమయంలో బయటపడగా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రవీందర్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లో 40 లక్షలు కోల్పోయి నష్టాలను భర్తీ చేసేందుకు బ్యాంక్ మేనేజర్ వెన్నపరెడ్డి మనోహర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్ తో కలిసి ఈ మోసాన్ని కొనసాగించినట్టు విచారణలో తేలింది. చెన్నూరు ఎస్బీఐలో జరిగిన స్కామ్ లో ప్రధాన నిందితుడైన నరిగే రవీందర్ బాసర RGUKTలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మొదటి ప్రయత్నంలోనే ఎస్బీఐలో ఉద్యోగం సంపాదించాడు. బెట్టింగ్ కు అలవాటు పడిన అతడు 2024 అక్టోబర్కు ముందు 40 లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు తన వాటా వ్యవసాయ భూమిని తాకట్టు పెట్టాడు. అదే మాయలో మళ్లీ అప్పులు చేస్తుండటమే కాకుండా చివరకు తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు. గతేడాది అక్టోబర్లో చెన్నూరు బ్రాంచ్ 2 ఎస్బీఐ క్యాషియర్ గా బదిలీపై వచ్చిన రవీందర్ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని తీసి వేరే బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందాడు. ఆ సొమ్మును బెట్టింగ్ కు వెచ్చించాడు. ఇలా 10 ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ కంపెనీలు, 44 మంది పేర్లపై 142 గోల్డ్ లోన్లు తీసుకున్నాడు. అంతేకాక ఏటీఎంలలో నగదు జమ చేసే క్రమంలో అందులో నుంచి కూడా నగదును మాయం చేస్తూ వచ్చాడు. అయితే సౌమ్యుడిగా అందరితో కలివిడిగా మెదిలే క్యాషియర్ రవీందర్ బ్యాంకు వ్యవహారాల్లో తనదైన నమ్మకాన్ని చూపించేవాడు. చురుగ్గా విధులు నిర్వర్తిస్తూ ఉండటంతో ఇటు బ్యాంక్ అధికారులు, సిబ్బంది, అటు ఖాతాదారులు గుడ్డిగా నమ్మేవారు. సన్నిహితులు కూడా మంచివాడని నమ్మటంతో అతడికి తన వ్యూహం అమలు చేయటం సులువుగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన క్యాషియర్ నరిగే రవీందర్, అతడితో అంటగాగిన బ్యాంకు మేనేజర్ వెన్నపరెడ్డి మనోహర్, అటెండర్ లక్కాకుల సందీప్ తో పాటు 41 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 15.237 కిలోల బంగారు ఆభరణాలు, 1.61 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. ఇంత జరుగుతున్న బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రతి 3 నెలలకోసారి ఆడిటింగ్ జరుగుతుంది. ఆడిటింగ్ కు వచ్చిన వాళ్లు ఎందుకు గుర్తించలేదన్న ప్రశ్నకు బ్యాంకు ఉన్నతాధికారులు సమాధానం ఇవ్వటం లేదు. కిలోల కొద్దీ బంగారం, కోట్ల నగదు లెక్కల్లో లేకున్నా పట్టించుకోకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. బ్యాంకులో బంగారం నాణ్యతను పరిశీలించే వారిపైన అనుమానాలు బలపడుతున్నాయి. లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా చాలా మంది పాత్ర బయటపడే అవకాశం కనిపిస్తోంది.